ఒక అడవిలో అన్ని జంతువులు కలిసిమెలిసి నివసిస్తూ ఉండేవి. ఆ అడవిలో జిత్తులమారి నక్క కూడా ఉంది. అది సింహం, పులి తినగా మిగిలిన మాంసం తిని బ్రతికేది. ఒకరోజు నక్కకి బాగా ఆకలి వేసింది. అప్పుడు ఒక కుందేలుని చూసింది. అప్పుడు తన మనసులో ఇలా అనుకుంది. ఆహా, ఈరోజు నా పంట పండింది. ఎలాగైనా ఏ కుందేలుని ఒక పట్టు పట్టాలి. కుందేలు దగ్గరకు వెళ్ళి ఇలా అంది. మన అడవిలో ఆహారం పండగ జరుగుతుంది. అందరూ అక్కడే ఉన్నారు. నువ్వు కూడా రా నాతోపాటు. అని అంది నక్క. నక్క దురబుద్ధి తెలుసుకున్న కుందేలు ఇలా అంది. ఈ అడవికి రాజు సింహమేంటి? నువ్వుండాలి కాని ఆ సింహం కంటే నీకేం తక్కువ? కుందేలు మాటలు నిజమే అనుకొని సింహం దగ్గరికి వెళ్ళింది నక్క. ఇక నుండి ఈ అడవికి రాజుని నేను. నా మాటే వినాలి అందరూ. అని అంది నక్క. ఆ మాటలకి సింహంకి బాగా కోపం వచ్చి గట్టిగా గర్జించి నక్క వెనుక పడింది. కుందేలు తెలివితో తప్పించుకుంది.